నమస్తే వెల్కమ్ టు యోయోటి మూసీ ప్రక్షాళనలో భాగంగా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆర్బీఎక్స్ అని చెప్పేసి కూడా పెట్టి వాళ్ళని ఖాళీ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో వారికి మద్దతుగా ఈరోజు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. సో మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది నాయకులు అయితే ఉన్నారు. మాట్లాడదాం మేడం తోటి. మేడం ఎట్లా చూస్తారు మరి మూసీ ప్రక్షాళనలో భాగంగా కూడా ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు, అదే సుందరీకరణ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి ఏం చెప్తారు మేడం? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసీ సుందరీకరణ పేరుతో, మూసీ ప్రక్షాళన పేరుతో మూసీ పరివాహక ప్రాంతంలో జీవిస్తున్నటువంటి పేద ప్రజానీకాన్ని అందరినీ బుల్డోజర్ల ద్వారా వాళ్ళని తరిమేసే ప్రయత్నం ఏదైతుందో దాన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ ప్రజలకు ఆ ప్రాంతంలో జీవించే హక్కు ఉంది అని చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటి? వరదల వల్ల, మురికి దుర్గంధం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికోసం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము అని చెప్తున్నారు. నిజమే, దుర్గంధము ఉంది, వాస్తవమే. అక్కడ వరదలు వచ్చిన మాట వస్తాం. ఎప్పుడు వచ్చినాయి వరదలు? 15 ఏళ్ల కిందట వరదలు వచ్చాయి. ఆనాడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వరదలు రాగానే దానికి తగిన చర్యలు కూడా తీసుకుని వరదల నియంత్రణ జరిగింది. మేము ఏమంటున్నామంటే వరదలు మూసీ నది వల్ల వచ్చింది అతి తక్కువ సందర్భాలలో. అతి తక్కువ అంటే అతి తక్కువ 30 ఏళ్ల కాలంలో 1-2 సార్లు వచ్చింది. కానీ అంతకంటే మించి హైదరాబాద్ నగరంలో చెరువులు ఆక్రమణకు గురయ్యి ఆ ప్రాంతంలో ఉండే మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్ కుటుంబాలు కూడా మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయి. ప్రక్షాళనను అక్కడ చెయ్యి. ఆ ప్రక్షాళన చేసి ఆ ప్రజానీకానికి, మధ్యతరగతి కుటుంబాలకు కూడా నివాసయోగ్యమైన జీవనాన్ని ఇవ్వాలి ప్రభుత్వం. కానీ దాన్ని డైవర్ట్ చేయడానికి మూసీ కోసం ఇన్ని కోట్ల రూపాయలు, మేము 11,00,000 కోట్ల రూపాయలు కేటాయించామని. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మూసీ ప్రక్షాళన పేరుతో నువ్వు అన్ని కోట్లు కేటాయించాను అన్నప్పుడు అక్కడ ఉండే పేద ప్రజల నివాసానికి నివాసయోగ్యమైన ఇళ్లను నిర్మించాలి, అక్కడ ఉపాధిని కల్పించాలి. అక్కడ నుంచి ఎక్కడో ఊరి చివర 50 కిలోమీటర్ల దూరంలో పంపిస్తే ఆ జీవనం గడిపేటువంటి ఆ ప్రజానికం ఏమవుతుంది అనే ప్రశ్న ప్రభుత్వానికి ఉండాలి. అది లేదు అనేది కనబడుతుంది. అది లేకుండా రాత్రికి రాత్రి వచ్చి ఆదివారాలు చూసుకొని అధికారులు వచ్చి 2 రోజుల్లో మీరు ఖాళీ చేయలేతే బుల్డోజర్తో కూల్చేస్తామని చెప్తున్న విషయాలు ఇవి చాలా అన్యాయమైనవి. ఇవి నియంతృత్వ పోకడలకి నిదర్శనం అని చెప్పదలుచుకున్నాం. సుందరీకరణ అంటే కేవలం నీళ్లు చేయడం కాదు. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో, ఆ నగరంలో ప్రజలు కూడా సుందరమైన ఆస్వాదించే జీవనాన్ని గడపగలిగే పరిస్థితులు ఉండాలి. ఆ పరిస్థితులు కల్పించకుండా నువ్వు సుందరీకరణ చేస్తున్నావు అంటే ఆ సుందరీకరణ, దాని నుంచి లాభాలు అది కేవలము జనంని ఇంకా మభ్యపెట్టి దోచుకునే సెక్షన్స్కి మాత్రమే అనేది మేము చెప్తున్నాం. పేద ప్రజలకు దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు. పేద ప్రజల్ని పట్టణాల నుంచి తరిమేసేటువంటి ప్రక్రియకి ప్రభుత్వాలు పూనుకున్నాయి. దీన్ని ఆ ప్రాంత ప్రజలతో పాటు నగర ప్రజలు కూడా తిరస్కరించాలి, ఫైట్ చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా కోరుతున్నాం. కానీ ఒక పక్కనేమో ప్రజలేమో మేము సొంతంగా కట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏమో మూసీని ఆక్రమించుకొని కట్టుకున్నారు, ఇదంతా ఖాళీ చేయాలి, డబుల్ బెడ్రూమ్లోకి తరలిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సో మరి ఇదంతా ఎట్లా చూడొచ్చు? అయితే మేమేమంటున్నామంటే ఒక విచిత్ర వాదన, ప్రజలు కట్టుకున్నారు, సరే దాన్ని దేశ కట్టుకున్నారు అని చెప్తున్నారు. అంటే నేరం మళ్ళీ ప్రజల మీద వేయదలుచుకుంటున్నారు మీరు. మేమేమంటున్నామంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్కి అధికారంలోకి వచ్చినాకనే అధికార వర్గం లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు. సుదీర్ఘకాలం నుంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా. ఆ కడుతున్నప్పుడు దాన్ని అతిక్రమిస్తున్నారనేది మీ పాలన కూడా చాలేళ్ళు ఈ రాష్ట్రంలో ఉంది కదా. అప్పుడు అందరూ కాము కూస్తున్నారు, అప్పుడు అందరూ ఏం చేసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ ప్రజల మీద నేరం ఎట్లా అవుతారు? దానికి పాల్పడ్డ అధికారులు అందరి మీద చర్య తీసుకోండి, అప్పుడు దాని గురించి మాట్లాడడం. ఇప్పుడు కాదు మాట్లాడడం. అంటే ఎటు తిప్పినా అది ఏదో అంటారు కదా, పై చేయి నాదే ఉండాలి అనేది ప్రభుత్వం అధికార దురహంకారంతో, నియంతృత్వంతో నాదే పై చెయ్యి అని బడుగు జీవుల మీద నువ్వు వేసే ప్రయత్నం చేస్తే అది మట్టి కొట్టుకుపోయే చరిత్రనే ప్రపంచంలో ఉంది. ఈరోజు హైకోర్టే మొట్టికాయలు పెట్టింది కదా. హైకోర్టు ఏం చెప్పింది? మా హైకోర్టును కూల్చేస్తారా బఫర్ జోన్ల మీద? దాని మీద ఏం మాట్లాడింది? ఏం మాట్లాడాల. అంటే ముందస్తు సమాచారం లేకుండా, ఆ ప్రజలతో చర్చ లేకుండా, దాన్ని సంరక్షిస్తున్నటువంటి పార్టీలతో చర్చ లేకుండా ప్రజాస్వామ్యానికి నువ్వు తిలోదకాలు ఇచ్చేసి మేము ప్రజల కోసమే, ప్రజల క్షేమం కోసమే, పేద ప్రజల కోసమే చేస్తున్నామని చెప్పే మాటల్లో ఎట్టి కోశాన కూడా నమ్మకమైన, విశ్వాసమైన మాటలు లేవు. అవి అబద్ధపు మాటలు అని కూడా నేను చెప్పాను. ఒక పక్క చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలకేమో అంటే రుణమాఫీ చూసుకొచ్చి అంటే అనేక వాటికి డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర అని చెప్తా ఉన్నారు. కానీ మూసీ సుందరీకరణకు
1,50,000 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు మేడం? మూసీ సుందరీకరణ పేరుతో నిజమే రుణమాఫీకి లేవు, ఉద్యోగాల కల్పన కొత్త నోటిఫికేషన్స్ ఏమి లేవు. మూడోది ఈరోజు కార్మికులకు సంబంధించి నేను కార్మిక సంఘం కూడా చూస్తాను. కార్మికులకు సంబంధించి వాళ్లకు ఒక మినిమం జీవన వేతనం ఉండేటట్టు చేస్తామని ప్రకటించింది. కానీ ఏం చేసింది? గత ప్రభుత్వం విడుదల చేసిన వీడియో పాయింట్స్ బేస్ చేసుకుని దానినే ఈరోజు మినిమం వేజ్గా ప్రకటించింది. ఒక్క నయా పైసా జీతం పెంచలేదు. దీన్ని బట్టి మనకు అర్థం కాదా ఏ ప్రజల పక్షాన ఆలోచిస్తుంది? వాళ్లకు నీకు బడ్జెట్ లేదు, ప్రజలకు నువ్వు 6 గ్యారెంటీలు ఎవరు అడగల, నియంత్రణ నువ్వు ప్రజల కోసం ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా దానికి డబ్బులు లేవని అసలు ఎంత చెప్తున్నారంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులే లేవు, చాలా కష్టంగా ఉంది, అయినా చేస్తుంది, అప్పులు చేస్తున్నామని చెప్తున్నారు. ఇంత అప్పులు చేసేవాడు 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? వచ్చినప్పుడు దానికి మనం ఉపయోగించవచ్చు కదా. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి నీకున్న ప్రణాళిక ఏంటి? ఆ ప్రణాళిక లేకుండా నువ్వు చెప్తున్న విషయాలు దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే వచ్చి ఉంటాయి. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు నుంచి వస్తాయి, కార్పొరేట్ కంపెనీల నుంచి కూడా వస్తాయి. ఎందుకు? ఈ ప్రక్షాళన వల్ల అక్కడున్న పేదలందరినీ సమాధి చేసిన తర్వాత వాళ్ళు సుందరంగా బతకడానికి చేపట్టే చర్య కాబట్టి అక్కడ నుంచి బడ్జెట్. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వము ఓట్లేసింది వీళ్ళండి. నువ్వు చెప్తున్న మధ్యతరగతి వర్గాలు ఎవరు ఓట్లేలే, వేసిన శాతం తక్కువే. ఈ ప్రజలకు ఓట్లేసి నువ్వు గద్దెనెక్కావు కదా, వీళ్ళకి అడిగే హక్కు ఉంది కదా ప్రజాస్వామ్య దేశంలో. నువ్వు నా కోసం నువ్వు నాకేదో చేస్తావని నీకు ఓటేసానే, ఓటేసినప్పుడు నువ్వెందుకు నాకు చెయ్యవు అని అడిగే హక్కు ఉంది. నా గురించి ఆలోచించు, నా గురించి మాట్లాడు అని చెప్పే హక్కు కూడా ఈ ప్రజానీకానికి ఉంది. కాబట్టి అందులో భాగంగా వాళ్ళు అడుగుతున్నారు ఈ ప్రశ్నలన్నీ కూడా, దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకా మేమన్నా మర్యాదగా మాట్లాడుతున్నాం, కింద ప్రజానీకం అయితే దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఆపాలని కోరుతున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా మీ డిమాండ్స్ ఏంటి మేడం? ఎట్లాంటి డిమాండ్స్ చేయబోతున్నారు గవర్నమెంట్? మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా చెప్పదలుచుకుంది అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణ పేరుతో, ప్రక్షాళన పేరుతో చేపట్టే చర్యలను తక్షణమే నిలిపివేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ప్రజల ఒపీనియన్స్ని తీసుకోవాలి. నువ్వు 25,000 రూపాయలు ఇచ్చి ఒక ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇస్తా ఊరి చివర అంటే అది ఎట్టి పరిస్థితులు అంగీకరించే విషయం కాదు. అదే ప్రాంతంలో అక్కడే నివాసాలు, పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి. కట్టినాక ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది, ఇవి ఉన్నాయి కాబట్టి పోవడానికి కూడా సంసిద్ధపడతారు. ఇవేవి చేయకుండా ప్రత్యామ్నాయం చూపించకుండా చేసే చర్య సరి అయింది కాదు. ఎక్కడో ఊరు చివరి ఇస్తా అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే విషయం కాదు. అక్కడ జీవించే హక్కు ఆ ప్రజలకి నువ్వు ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చాక ఇచ్చింది కాదు. మొత్తం మనము భారతదేశాన్ని చూస్తే కూడా పట్టణాలు డెవలప్ అయినవి, ఇళ్ళు డెవలప్ అయినాయి నదీ పరివాహక ప్రాంతాల్లోనే. అంటే ఈజియెస్ట్ లైఫ్ టు లీడ్ అంటే రవాణా వ్యవస్థ మిగతావి డెవలప్ కానప్పుడు నగరాలు అన్నీ కూడా పక్కన నది ఒడ్డున ప్రాంతాల్లో డెవలప్ అయ్యాయి అనేది కూడా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని సుందరీకరించాలంటే అక్కడ దుర్గంధం రాకుండా ఉండడానికి కెమికల్ ఫ్యాక్టరీల ద్వారా విడుదల అవుతున్నటువంటి మురికి వ్యర్థాలని తక్షణమే నిలువరించాలి. ఆ నీళ్లకు సంబంధించిన దాంట్లో దాన్ని కెమికల్ తోటి ఇప్పుడు చాలా వచ్చేసాయి, టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. దాన్ని వాటర్ని స్మెల్ లేకుండా చేసుకోవచ్చు. ఆ చుట్టుపక్కల నది పక్కన మొత్తం కూడా గ్రీనరీని డెవలప్ చేసి లైన్గా డెవలప్ చేసి ఆ ప్రాంత ప్రజలకి కాలుష్యం లేని వాతావరణ గాలి పీల్చడానికి, పక్కా ఇళ్ల నిర్మాణానికి దోహదపడాలని కోరుతున్నాను.